నేను రజాక్. ఇప్పుడు బీజేపీకి తీవ్ర నష్టం జరగబోతోందా అంటే జరగడానికి అవకాశం అయితే ఉంది. ఏదైతే కమర్షియల్ సిలిండర్ ధర రేటు పెరగడంతో మీరు అనుకోవచ్చు మన ఇంట్లో ఉన్నటువంటి నార్మల్ సిలిండర్ ధర పెరగలేదు కదా, సో కమర్షియల్ సిలిండర్ ధర పెరిగినంత మాత్రమే బీజేపీకి ఏం నష్టం వస్తుంది, బీజేపీని టార్గెట్ చేస్తున్నారు కదా, మీకు సిగ్గుందా అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉంటే, సో అసలు బీజేపీ ఈ విషయంలో కవర్ చేసుకోవడంలో కూడా వెనకబడతా ఉంది, అనుకున్నంత స్థాయిలో అటాక్ చేయలేకపోతా ఉంది అని మరిపక్క. అసలు నేను గ్రౌండ్ రియాలిటీ చెప్పబోతున్నాను. అసలు బీజేపీ తప్పుందా, నరేంద్ర మోడీ గారు తప్పుందా, అసలు ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అంత వరస్ట్గా గవర్నెన్స్ చేస్తుందంటే నేను గ్రౌండ్ రియాలిటీ చెప్పాలనుకుంటున్నాను. నెంబర్ 1, సిలిండర్ ధర 3 నెలల్లో 3 సార్లు పెంచుతున్నారు. దాదాపు ఇప్పుడు దాకా 1400 వరకు పెంచేస్తారు. మొన్నటి వరకు అది 2000 లోపు ఉండేది, ఇప్పుడు 3000 దాటిపోయింది. బీజేపీ తప్పుందా? ఎందుకు పెరిగింది? కేంద్ర ప్రభుత్వంలోకి బీజేపీ అధికారంలోకి వచ్చింది 2014. 2014లో వచ్చిన తర్వాత కొంచెం పెంచారు, 2017కి తగ్గించారు, 2014 కంటే తక్కువ చేశారు. ఆ తర్వాత అంచెలంచెలుగా పెంచుకుంటూ రావడం జరిగింది. అది మొన్నటి వరకు దాదాపు